హలో హాయ్ ఫ్రెండ్స్, అందులో ఉన్నారు. రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో అయితే రోజు నిన్నైతే ఒక్క ఛానల్లో అయితే 4-5 వీడియోలు అయితే అప్లోడ్ చేశారు. నాకైతే పిచ్చ కామెడీ అనిపించేసింది. ఎన్ని వీడియోలు అప్లోడ్ చేయాలని చెప్పేసి మనం ఒకే వీడియోలో అన్ని విషయాలు డిస్కస్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది. కొంచెం ఎడ్జ్లో ఉన్న వాళ్ళకి ఉన్న వానికి ఇప్పుడు నేను చెప్పే న్యూసెస్ అయితే చాలా పెద్ద గుడ్ న్యూసెస్. కొంచెం ఒక హాఫ్ మార్క్ 1 మార్క్తో మిస్ అయిన వాళ్ళకైతే ఇంకా పెద్ద గుడ్ న్యూసెస్ అనే చెప్పాలి. జాబ్ అయితే రాని వాళ్ళకి అవి ఏంటివి అనేవి ఈ వీడియోలో అయితే మనం మొత్తం డిస్కస్ అయితే చేసుకుందాం. ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే దయచేసి మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక మెయిన్ వీడియోలోకి వెళ్తే చెప్పాను కదా ఆల్రెడీ గుడ్ న్యూసెస్ అని చెప్పేసి. ఫస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే చాలామంది రిజల్ట్ వచ్చిన వాళ్ళల్లో నియర్లీ ఒక 15% నుంచి 20% మధ్య స్టూడెంట్స్ అయితే వేరే బ్యాంకులలో అయితే జాయిన్ అయిపోయారు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ రివర్స్ రావాలా లేదా అని చెప్పేసి సందేహంలో పడ్డారు. ఒకవేళ వాళ్ళల్లో సగం మంది రివర్స్ వచ్చినా ఇంకొక సగం మంది అయితే రారు. ఎందుకంటే అక్కడ ఒక బాండ్ల మీద సైన్లు పెట్టింటారు కాబట్టి తొందరగా వాళ్ళు ఇక్కడికి రావాలంటే అక్కడ 1 or 2 lakhs ఆ బ్యాంక్ తగ్గట్టు చాలానే ఉంటాయి, అవి కట్టేసే రావాలి. కాబట్టి అంత డేర్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి మొదట వచ్చే రిజర్వ్ లిస్ట్లో ఎడ్జ్లో ఉన్న వాళ్ళకైతే చాలా పెద్ద గుడ్ న్యూస్ అనేది చెప్పాలి. ఎందుకంటే రిజల్ట్ లేట్గా రావడం అనేది మీకు మంచిగా జరిగింది. దానివల్ల జాబ్ ఎవరికైతే వచ్చిండదో వాళ్ళకైతే చాలా మంచిగా జరిగింది. ఎందుకంటే చాలామంది మెరిట్ స్టూడెంట్స్ వేరే వేరే బ్యాంక్ సెక్టర్స్కి అయితే వెళ్ళిపోయారు. ఇది రిజల్ట్ వస్తుందో రాదో, లైఫ్ని ఎందుకు ఇలా క్వశ్చన్ మార్కులు పెట్టుకోవడం, వచ్చిన దాంతోనే అడ్జస్ట్ అయిపోయి దాంట్లో జాయిన్ అయిపోదాం అని చెప్పేసి. కానీ కొంతమందికి కళ ఉంటుంది ఖచ్చితంగా ఎస్బీఐలోనే వర్క్ చేయాలని చెప్పేసి. అలాంటి వాళ్ళు మాత్రమే మళ్ళీ రివర్స్ వేస్తారు. ఇంకా వేరే వాళ్ళు అయితే రివర్స్ రారు. అవన్నీ మీకైతే చాలా ప్లస్లు అయితే జరుగుతాయి. ఇది నిజంగానే చెప్పాలంటే చాలా 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 పెద్ద గుడ్ న్యూస్. కాబట్టి హెడ్జ్లో ఉన్న వాళ్ళు డిసప్పాయింట్ అయితే అవ్వద్దండి. ఏ టైం అయినా సరే ఈసారి వచ్చే రిజర్వ్ లిస్ట్లో మీ పేరు అయితే ఉండొచ్చు. కంపల్సరీ మీరు జాబ్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు. ఇకపోతే మీరు రిజల్ట్ వచ్చిన రోజు పీడిఎఫ్ని గమనించారా? నియర్లీ 8,299 వేకెన్సీస్ మాత్రం ఫిలప్ చేశారు. ఒక 10 పోస్టులలో ఇలానో ఫిలప్ చేశారు. ఇంకా 600 పోస్టులను అయితే ఫిలప్ చేయలేదు. దానికి రీజన్ ఏంటనేది వాళ్ళు ఎక్కడా మెన్షన్ చేయలేదు. కానీ కొన్ని ప్రముఖ XYZ యూట్యూబ్ ఛానల్స్ ఏం చెప్తున్నాయంటే వాళ్ళకు ఇంత పర్సెంటేజ్ క్వాలిఫై అని పెట్టుకుని ఉంటారు, అది రీచ్ కాని వాళ్ళకి రిజెక్ట్ చేసి ఇంతమందికి ఇచ్చింటారు అని చెప్తున్నారు. అదే నిజమా లేకపోతే ఇంకేమైనా కారణాలా తెలియదు. ఒకవేళ వచ్చే రిజర్వ్ లిస్ట్లో ఈ 600 కూడా యాడ్ అవుతాయా తెలియదు. వీటికన్నిటికీ క్వశ్చన్ మార్క్. మనకు ఎప్పుడు సమాధానం దొరుకుతుంది? మొదటి రిజర్వ్ లిస్ట్లో వచ్చినప్పుడు దొరుకుతుంది. ఇన్ని రోజులు రిజల్ట్ అని వెయిట్ చేసాం. ఇప్పుడు మళ్ళీ రిజర్వ్ లిస్ట్ కోసం వెయిట్ చేయడం మా వల్ల కాదని మీకు మనసులో అనిపిస్తుంది కదా? నిజమే కదా? మీ పని మీరు చూసుకోండి. ఇలాంటి అప్డేట్స్ ఏమైనా వస్తే మన ఛానల్ ఉంది కదా మీకు అప్డేట్ ఇవ్వడానికి. మీరు ప్రశాంతంగా ఆర్ఆర్బీకి సంబంధించిన పిఓ అవ్వచ్చు, క్లర్క్ అవ్వచ్చు, ఐబీపీఎస్ పిఓ అవ్వచ్చు, క్లర్క్ అవ్వచ్చు, అలాగే రాబోతున్న ఎస్బీఐ నోటిఫికేషన్స్ అవ్వచ్చు, వాటికి ప్రశాంతంగా చదివేసుకోండి. ఎడ్జ్లో ఉంటే మీ అదృష్టం మిమ్మల్ని అసలు మళ్ళీ సంతోషాన్ని కలిగించేటట్టే ఉంటుంది. చూద్దాం. ఛాన్సెస్ అయితే ఈసారి చాలా హెవీ. లాస్ట్ టైం వచ్చిన 3 మెరిట్ లిస్ట్ కంటే ఈసారి కొంచెం వేరే లెవెల్ ఉంటుంది. దానికి రీజన్ అయితే చెప్పాను కదా, చాలామంది అక్కడ జాయిన్ అయిపోవడం, అలాగే ఫిలప్ చేసిన వాటిలలో 600 ఇంకా ఖాళీ ఉండడం, సిచ్యువేషన్ ఏంటని చెప్పేసి వాటన్నిటికీ సమాధానం అయితే మనం ఇంకా వచ్చే మెరిట్ లిస్ట్ బట్టే మనకైతే అర్థమవుతుంది. ఇకపోతే చాలామంది అడుగుతున్నారు, బ్రాంచెస్ పెరిగాయి అన్నారు కదా, మరి ఎందుకు వేకెన్సీస్ తగ్గాయి అది ఇది అని చెప్పేసి. అవి నెక్స్ట్ ఇయర్కి యాడ్ అవుతాయి. ఇప్పటికి దానివల్ల మనకేం ఉపయోగం ఉండదు. నెక్స్ట్ ఇయర్కి అయితే కంపల్సరీ యాడ్ అవుతాయి. ప్లస్ ఎస్బీఐ వాళ్ళు 3 మెరిట్ లిస్ట్ ఇస్తామని చెప్పిన నోటిఫికేషన్లో కూడా ఏం చెప్పలేదు. అలా చెప్పరు వాళ్ళు. ఐబీపీఎస్ వాళ్ళ మాదిరి నోటిఫికేషన్లో కూడా ఏం లేదు. వస్తే వచ్చింది, లేకపోతే లేదు. కానీ 100% వచ్చే అవకాశమే ఉంది. ఎందుకంటే చాలామంది జాయిన్ అవ్వరు. నేను చెప్పిన ఒక 10% అయినా జాయిన్ అవ్వరు. ఎందుకంటే రిస్క్ ఎవరు తీసుకోరు, అప్పులు ఎవరు చేసుకోవాలనుకోరు, ఇబ్బందులు ఎవరు పడాలనుకోరు. కాబట్టి ఇది చాలా 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 పెద్ద గుడ్ న్యూస్. హెడ్జ్లో ఉండే వాళ్ళకైతే ఇది శుభవార్త. ఇంకా కట్ ఆఫ్ గురించి అయితే అడుగుతూనే ఉన్నారు. తెలిస్తే ఖచ్చితంగా వీడియో చేస్తాను. చాలా ప్రయత్నిస్తున్నాను. పక్కాగా ఎవరు చెప్పలేకపోతున్నారు. బట్ స్కోర్ కార్డ్స్ కూడా ఇంకా రాలేదు కాబట్టి దాని గురించి అయితే ఒక ఐడియా రావట్లేదు. రాగానే అయితే నేనైతే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. ఓకేనా? అంతవరకు మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. దయచేసి మన వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. తొందరగా మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ కొట్టాలి. మన ఛానల్ విలువ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇది నా ఒక్క ఛానలే కాదు, మన అందరి ఛానల్. దయచేసి ఛానల్ సపోర్ట్ చేయండి. మళ్ళీ మనకు వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.